సో చాలామంది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ముందు చాలా ప్రాక్టీస్ చేసి వెళ్తుంటారండి. ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారో కోడింగ్ ప్రాబ్లమ్స్, లీడ్ కోడ్ అని చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో బాగా ప్రాక్టీస్ చేసి చాలా రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వెళ్తుంటారు, అటెండ్ అవుతుంటారు. బట్ ఇంటర్వ్యూ టైంలో మాత్రం రిజెక్ట్ అవుతుంటారు. వేరే జాబ్స్కైనా సరే రిజెక్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు ఏవైతే ప్రిపేర్ అయి ఉంటారో అవి నేను సరిగా ప్రిపేర్ అయ్యానో కాదో, నాకు అది గుర్తుంటాయో లేదో అన్న ఒక ఫీలింగు మీ మైండ్ సెట్లో ఉండిపోతుంది. సో అలాగ మైండ్ సెట్ ఉండి అసలు మీకు వచ్చినవి కూడా చెప్పలేకపోతుంటారు. సెకండ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మీరు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటారు. ఒక 4 5 లేకపోతే 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటుంది. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అంత భయం వస్తుంటుందండి ఇంటర్వ్యూకి. ఎందుకంటే మీ మీద మీ హోప్స్ అనేది స్లోగా లాస్ అవుతుంటారు. అండ్ థర్డ్ది లక్ ఉండకపోవడం, బ్యాడ్ లక్ అంటారు. ఎందుకంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా మనం ఏవైతే ప్రిపేర్ అయ్యి ఉంటామో ఆ టాపిక్స్ అడగకుండా వాడు ఏదో అడుగుతుంటాడు అండ్ మన తెలుగు పీపుల్కి కామన్గా కమ్యూనికేషన్.